కృపామయుడా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయ చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయ రాజవంశములో యాజకత్వం చేసేదను రాజవంశములో యాజకత్వము చేసేదను కృపామయుడా నీలోనా కృపామయుడా నీలోనా వసింపజేసిన ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెను నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెను కృపామయుడా నీలోనా కృపామయుడా నీలోనా వసింపజేసిన ఇదిగో నా కృపామయుడా పోతుండగా మనము రెండు బైబిల్ స్టడీ క్లాస్లో మనము నిజమైన దైవభక్తి గురించి నేర్చుకున్నాము. లాస్ట్ కూడికలో మనము ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ట్రూ గాడ్లీనెస్ ఇస్ obedience to God in secret and private life. It is also mentioned that true godliness is with mind and heart. ఇవాళ మూడవ బైబిల్ స్టడీ క్లాసు మనము ముందుకు పోతుండగా మనము ప్రార్థన చేసుకుందాం. మనము తల వంచి దేవునికి ప్రార్థించుకుందాం. మహాకనికరము మహాజాలిన మా తండ్రి, మీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క సాయంకాల సమయంలో మేమందరం ప్రభా ఎలాగో నీ యొక్క పాదమున చేరి మరి ప్రభా నిన్ను స్తుతించుటకు గణపరచుటకు ఇచ్చిన యొక్క గొప్ప అవకాశం కొరకు మీకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మరి ప్రభా ఇప్పుడు చదవబోయే యొక్క పచ్చమైన వాక్యములు అలాగే ప్రభా వినబోయే ప్రభా నీ యొక్క జీవమైన మాటలు ప్రభా మీ చేతికి అప్పిస్తాం తండ్రి. నిలబోయే ప్రభా దైవజనుల ప్రభా నీకు సిలువతో మరుగుపరిచి మరి ప్రభా మాకు అవసరమైన ప్రభా నీ యొక్క ఆత్మీయ పాటలు మాకు అనుగ్రహించి మాకు ఆత్మీయ జీవితం ప్రభా మీరు బలపరుస్తారని మేము మనం చేస్తుంటాం. ఎందుకంటే ప్రభా నీ యొక్క వాక్యంలో మాకు హెచ్చరిక, నీ యొక్క వాక్యంలో ప్రభా మాకు ధైర్యము ఆదరణ కలిగి ఉన్నది. అందుబట్టి మేము నిరీక్షిస్తుండగా మరి ప్రభా మీ యొక్క జీవమైన మాట మాకు అందించి మమ్మల్ని తృప్తిపరుస్తారని మేము మనం చేసిన తండ్రి. కూడా వచ్చిన ప్రతి ఒక్కొక్కరు ప్రభా మీరు దీవించి ఆశించమని మేము ప్రార్థిస్తాం తండ్రి. వినే చెవులు గ్రహించే మనసు లోపల సాపు ప్రభా మా అందరికీ అనుగ్రహించమని మీకే మహిమకంత పౌంచవచ్చు యొక్క కొద్ది వినపంలో మా పరమైన యేసు క్రీస్తులో అడిగెడుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓవర్ టు బ్రదర్
Varghese John. Praise the Lord. Greetings to all of you in the sweet and loving name of our Lord and Savior Jesus Christ. దేవుని నామమునకు స్తుతి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి మధురమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. It gives me great joy to be with you all tonight as we continue our study on the third day. మీతో ఈ రీతిగా మూడవ బైబిల్ పఠన క్లాసులు ఉన్నట ఎంతైనా ఆనందకరంగా సంతోషకరంగా భావిస్తా ఉన్నాను. As I often say, it is God's word that touches us and transforms us. నేను తరచుగా చెప్పినట్లుగా దేవుని వాక్యం మనలను తాకి రూపాంతరము మన జీవితాలలో తీసుకొస్తా ఉంటుంది. So let us sit in the presence of God to listen from the Spirit of God. దేవుని సన్నిధిలో కూర్చొని పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని వినడానికి మనము సిద్ధపడదాం. Well, when we continue this study after 1 week, we have to have a quick revision of whatever we studied so far. ఇంతవరకు మనము ఏమి ధ్యానించామో త్వరగా మనము ఒక కొంత అవలోకనం చేసుకుందాం. There is an English proverb which says repetition is the mother of learning. ఆంగ్ల భాషలో ఒక సామెత ఉంది, తరచి చెప్పటం నేర్చుకోవడానికి మూలము అన్నారు. So we have to repeat certain things, then only it will be sufficiently understood. కొన్ని విషయాలు మరలా చెప్పుకోవటాన్ని బట్టి మనము వాటిని నేర్చుకోగలం. Well, the very first day I told you the word godliness literally means the fear of God. మొదటి దినానే ఇలా తెలియచేశాను, దైవ భక్తి అనగా దేవుని భయము, దేవుని యందు భయము కలిగి ఉండుటయే అన్నాను. That means the reverential fear of God. If I explain it further, it is a respect and a fearful respect we have to God. మరి ఆ దేవుని యందు భయము అనగా గౌరవంతో, దేవుడంటే గౌరవంతో కూడినటువంటి భయాన్ని ఆయన పట్ల మనం కలిగి ఉండేదే దైవ భక్తి. Yes, this is the fear that comes out of our deep love and reverence to God. దేవుని పట్ల మనకున్నటువంటి లోతైన ప్రేమ అలాగే గౌరవాన్ని బట్టి ఆయనకు మనం చూపే భయము. It is King Solomon who has written a lot in the Old Testament about godliness or fear of the Lord. మరి పాత నిబంధన గ్రంథంలో రాజైన సొలొమోనే దేవుని యందలి భయమును గురించి అలాగే దైవభక్తిని గురించిన విషయాలు ఎక్కువగా రాశాడు. In Proverbs 1:7 we read, the fear of the Lord is the beginning of knowledge. మనము సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా చదువుతాం కదా, యెహోవా యందు భయభక్తులు కలిగినుట జ్ఞానమునకు మూలము అని. Again Solomon writes in Proverbs 3:7, fear the Lord and depart from evil. అలాగనే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించుము, విడిచిపెట్టుము అంటాడు. Again he writes in Proverbs 8:13, the fear of the Lord is to hate evil. అలాగనే మరలా 8వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహ్యించుకొనుటయే అంటాడు. So here comes the practical meaning of the term godliness or fear of the Lord. ఈ వచనాల్లో అసలు దైవ భక్తి అనేది ఆచరణాత్మకంగా ఎలా ఉంటుందో ఈ వచనాల్లో మనం గమనించగలం. I have given you a definition like this. Godliness is the reverential fear of God that helps a person to keep away from sin and love righteousness.
నేను మీకు ఆచరణాత్మకమైనటువంటి నిర్వచనాన్ని ఇలా చెప్పాను. అండ్ దైవ భక్తి అనగా గౌరవంతో, దేవుని పట్ల ప్రేమతో కూడిన ఆయన పట్ల భయము ఒక వ్యక్తిని పాపము నుండి దూరంగా ఉంచి నీతిని, పరిశుద్ధతను ప్రేమించే విధంగా చేయటమే. A godly man is always conscious of God's presence in his life. దైవ భక్తి కలిగిన వ్యక్తి ఎప్పుడూ తన జీవితంలో దేవుని సన్నిధి పట్ల స్పృహ కలిగిన వాడుగా ఉంటాడు. And since he knows that he lives in the sight of God and nothing is hidden from God's sight, he is sensitive to every temptation and he will try to keep away from sin. దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధి వెలుగులో ఆ వ్యక్తి జీవిస్తాడు కాబట్టి ఎప్పుడూ కూడా ఎదురయ్యే అనేక శోధనల నుండి మరి పారిపోయేవాడుగా, తప్పించుకునేవాడుగా, మరి ఆలోచన కలిగిన వాడుగా, ప్రయత్నించేవాడుగా ఉంటాడు. When I say all these things, we all have to examine our lives to check whether we have this kind of a reverential fear to God. నేను ఈ విషయాలన్నీ చెప్తా ఉన్నప్పుడు మనమందరం కూడా మన జీవితాలను, మన హృదయాలను పరీక్ష చేసుకోవాలి. ఇలాంటి దేవుని ఎడల భయము మనకున్నదా అని. Last week we saw the measure of true godliness. గత వారం నిజమైనటువంటి దైవ భక్తిని ఎలా కొలత వేయాలి అనే విషయాలని చూసాం. Godliness is something that primarily affects our character. మొదటిగా దైవ భక్తి మన యొక్క వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది. Then what is character? అయితే వ్యక్తిత్వం అంటే ఏంటి? D.L. Moody has made a famous statement like this: character is what we are in the dark. D.L. Moody గారు వ్యక్తిత్వాన్ని గురించి ఇలా అన్నాడు, ఒక వ్యక్తి చీకటిలో ఏమై ఉన్నాడో అదే ఆయన గుణం అన్నాడు. That is, character is what we are when we are alone and when nobody observes us. మనల్ని ఎవరూ చూడనప్పుడు, మనం ఒంటరిగా ఉన్నప్పుడు మన గుణం ఏమై ఉందో అదే మన వ్యక్తిత్వం అన్నాడు. Therefore, the only true measure of true godliness is one's daily obedience in secret life. మరి ప్రతి దినము రహస్య జీవితంలో దేవునికి విధేయత చూపటమే దైవ భక్తి అంటున్నాం. Then I gave you a slogan. I hope all of you still remember that slogan. మరి నేను ఒక శ్లోకాన్ని ఈ విధంగా చెప్పాను, మరి మీ అందరూ గుర్తించుకుని నమ్ముతా ఉన్నాను. The secret of godliness is our obedience in secret life. దైవ భక్తి యొక్క రహస్యం ఏంటంటే రహస్య జీవితంలో దేవునికి విధేయత చూపడమే. And this truth can be clearly seen in the lives of all the godly people who lived in the past. గతములో, చరిత్రలో నివసించినటువంటి భక్తి కలిగిన వారి జీవితాల్లో ఈ యొక్క రహస్య విధేయత, వ్యక్తిగత దేవునికి విధేయతని మనం గమనించగలం. To study this, we consider the examples of Job and Abraham. మరి ఈ యొక్క వారి జీవితాలను ధ్యానించడానికి మనము యోబు జీవితాన్ని, అబ్రహాము గారి జీవితాన్ని ధ్యానించాము. When these people lived, there was no written word. Still, they were able to maintain true godliness in their lives. వారు జీవించిన దినాలలో రాతపూర్వకమైనటువంటి దైవ గ్రంథం బైబిల్ వారి చేతుల్లో లేకపోయినప్పటికీ కూడా ఆ పరిస్థితుల్లో వారు భక్తిగా దేవునికి భయపడి వారు జీవించారు. But from Job 1:5, we understand that he was very much particular to see that the conscience of him as well as his children should be clean. మరి ప్రత్యేకంగా యోబు జీవితంలో తన యొక్క మనస్సాక్షి, తన పిల్లల మనస్సాక్షి దేవుని పట్ల ఏ లోపము, పాపము లేనిదిగా శుద్ధీకరంగా ఉండాలని ఆశించిన వాడుగా, బలిర్పించిన వాడుగా యోబుని మనం గమనించాం. He offered sacrifices even for the hidden sins. That is really wonderful. వాస్తవంగా రహస్యమైనటువంటి ఒకవేళ పాపం చేశారేమో అని
బలి అర్పించడం ఎంతైనా అద్భుతమైనటువంటి విషయం. God has never given him such a commandment, but he was so particular to keep his mind and hearts and the minds and hearts of his children absolutely pure. అలాంటి ఒక నిర్దిష్టమైనటువంటి ఆజ్ఞ దేవుని నుండి పొందుకోలేదు, కానీ దేవుడు ఇవ్వలేదు. కానీ తన యొక్క హృదయము, తన యొక్క మనస్సు, అలాగే తన పిల్లల హృదయం మనస్సు కూడా నిష్కల్మషం లేకుండా మరి పరిశుద్ధంగా ఉండాలని యోచించిన వాడుగా, బలర్పించిన వాడుగా యోబుని చూస్తాం. That shows his obedience in secret life. మరి అది ఏమి సూచిస్తా ఉందంటే, తన యొక్క వ్యక్తిగత రహస్య జీవితంలో దేవుని పట్ల విధేయతను మనకు తెలియచేస్తా ఉంది. That is why the Bible calls him a godly person. అందుకనే బైబిల్ ఆ యోబు గారిని ఆ దైవ భక్తి కలిగిన ఆయన అని పిలుస్తా ఉంది. Then we saw the life of Abraham. మనం అబ్రహాము జీవితమును చూసినప్పుడు, and he has in chapter 20 of Genesis we read that the first time the word godliness occurs in connection with a moral issue. మరి అబ్రహాము జీవితం గురించి మొదటిసారి నైతిక పరమైనటువంటి విషయాలలో దేవుని భయము అనే మాట ఆదికాండం 20వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తాం. Okay, before that we saw another incident in the life of Abraham, that is Genesis 22, where he has been asked to sacrifice Isaac. అలాగనే 22వ అధ్యాయంలో, ఆదికాండం 22వ అధ్యాయంలో దేవుడు ఇస్సాకును బలి అర్పించమన్నప్పుడు అబ్రహాము స్పందించిన సంఘటన మనం చూస్తాం. There only Abraham got a certificate from God that he really feared God. మరి భయపడినవు దేవుని నుండే ధృవీకరించబడిన వాడుగా అక్కడ మనము అబ్రహాముని చూస్తాం. And I have explained that very in detail last week, that Abraham got a secret commandment at night, and when he was very eager to obey that commandment, God gave him that certificate about godliness. రహస్యంగా ఇవ్వబడిన ఆజ్ఞకు విధేయత చూపిన కారణం చేత దేవుడు ఇందు మూలముగా నువ్వు దేవునికి భయపడి ఒక మరి ధృవీకరణ పత్రం ఇచ్చినట్లుగా ఆ సాక్ష్యం పలికాడు. That incident also proves that the secret of godliness is our obedience in secret. మరి ఆ ఘటన కూడా మనము మన యొక్క దైవ భక్తి యొక్క రహస్య జీవితంలో దేవునికి లోబడటమే అన్న సత్యాన్ని బయలుపరుస్తా ఉంది. Then the next title is manifesting godliness, or the areas in which we have to manifest godliness. తర్వాత ఏ అంశాలలో దైవ భక్తిని మనం కనుపరచాలనే విషయాన్ని ఆలోచించాం. The first and foremost area is our moral life. మొట్టమొదటిగా ప్రాముఖ్యంగా మరి నైతికమైనటువంటి శుద్ధి లేక మరి స్వచ్ఛత కలిగి ఉండాలి. The word godliness or fear of God was first used by Abraham in Genesis chapter 20. మరి దేవుని భయము అనే మాట అబ్రహాము గారి ద్వారా ఆదికాండం 20వ అధ్యాయం 11వ వచనంలో నైతిక పరమైన సందర్భంలో వాడబడింది. Yes, it was as I said, it was used in the context of a moral issue. మరి నైతిక పరమైనటువంటి సందర్భానికి సంబంధించి దేవుని భయం అని మాట్లాడుతున్నాడు. Okay, I am not explaining that too much because our time is very limited. Now let me show you one more incident from the book of Genesis where we can see godliness will affect one's moral life. మరొక సంఘటన మరి దైవ భక్తి ఒక వ్యక్తి యొక్క నైతికమైనటువంటి జీవితాన్ని ప్రభావితం చేస్తుందనే మరొక సంఘటన దైవ గ్రంథంలో ఆదికాండం 39వ అధ్యాయంలో మనం చూస్తాం.
Yes, all of you can take that portion, even though we know that incident. Let me analyze that in the context of godliness. దైవ భక్తి అనే అంశం క్రింద 39వ అధ్యాయం ఆది కాండం మనం అందరం ఎరిగినటువంటి వాక్య భాగం తీసి గమనిద్దాం. In Genesis 39, we find one of the top ranking godly persons of the Old Testament. పాత నిబంధన గ్రంథంలో దైవ భక్తి విషయములో శ్రేణి గాగా పిలువబడినటువంటి యోసేపు జీవితాన్ని మనం చూస్తాం. And there the Spirit of God describes an incident where Joseph overcame a very severe temptation in his life. పరిశుద్ధాత్మ దేవుడు యోసేపు జీవితంలో ఒక చాలా క్లిష్టమైనటువంటి శోధనను జయించినట్లుగా వ్రాయించాడు. Though the word fear of God does not appear as such in this chapter, that idea can be very clearly seen here. దేవుని భయము అనే మాట అక్షరార్థంగా ఈ అధ్యాయంలో లేకపోయినప్పటికీ ఆ యొక్క దేవుని భయము అనే తలంపు స్పష్టంగా మనము ఈ వచనాల్లో గమనించగలం. Okay, before analyzing that chapter, let me give you a very brief account of the story of Joseph. మరి ఈ యొక్క అధ్యాయాన్ని మనము ఆలోచించక ముందు యోసేపుని గురించి కొన్ని మాటలు చెప్పనివ్వండి. He was the most beloved son of Jacob. యాకోబుకు చాలా అత్యంత ప్రియమైనటువంటి కుమారుడు. His brothers were very jealous of him and sold young Joseph to Ishmaelites. మరి తన సహోదరులు యోసేపు పట్ల చాలా అసూయ కలిగిన వారై మరి ఇష్మాయేలీయులకు యోసేపును అమ్మినట్లుగా మనం చూస్తాం. And they later sold Joseph to Potiphar, who was an officer of Pharaoh, the king of Egypt. మరి ఫరో కింద అధికారిగా ఉన్నటువంటి పొతీఫరుకు ఇష్మాయేలీయులు అమ్మినట్లుగా కూడా తర్వాత యోసేపుని మనం గమనిస్తాం. Thus Joseph stayed in the house of Potiphar as a slave for maybe a few weeks or few months. కొన్ని వారాలు లేదా కొన్ని నెలల పాటు బానిసగా యోసేపు పొతీఫరు ఇంట్లో నివసించినట్లు మనం చూడగలం. Remember, at that time he was only 17 years old. జ్ఞాపకం ఉంచుకోనండి, ఆ సమయంలో ఆ యోసేపు 17 ఏళ్ల వయసుగా ఉన్నాడు. A very godly young person. దైవ భక్తి కలిగినటువంటి యవనస్తుడు. So I hope all those who are hearing me, many of you are youngsters, so there is a special lesson to all the youngsters in this incident. నా మాటలు వింటున్న మీలో అనేకులు కూడా యవనస్తులు ఉన్నారు. మీకు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పాఠము, సంఘటన మీరు ఆలోచించవలసింది. Okay, we know the sum and substance of that incident. That is only this much. Potiphar's wife tried to tempt him, but he overcame the temptation. మరి ఈ యొక్క సంఘటన యొక్క మొత్తము మనము ఎరుగుదము ఏంటంటే పొతీఫర్ యొక్క భార్య యోసేపును శోధించినట్లుగా మనం చూస్తాం. But let us analyze that incident in detail. చాలా సవివరంగా ఈ యొక్క ఆ శోధనను మనము ఆలోచిద్దాం, ధ్యానిద్దాం. To understand the seriousness of that temptation, let me analyze this incident in a question answer form. మరి చాలా తీవ్రంగా ఈ యొక్క ఆ యోసేపుకు వచ్చిన శోధనని మనం అర్థం చేసుకోవడానికి, పరిగణించడానికి ప్రశ్నోత్తరాల్లాగా ఈ యొక్క శోధనని మనం అర్థం చేసుకున్నాం. Anyway, you cannot answer my question, but you have to think of an answer in your mind and listen to my questions and answers very carefully. మీరు నాకు ప్రశ్న జవాబులు ఇవ్వలేరు, అయినప్పటికీ కూడా ఆ ప్రశ్నలకు జవాబులు ఆలోచిస్తూ సిద్ధపడుతూ మరి దయతో వినండి. The first question is this: was that a serious temptation? మొదటి ప్రశ్న, ఆ శోధన చాలా తీవ్రమైందా, అంత సీరియస్ అయిందా? Sometimes when we casually read Genesis 39, we feel that once in a while this woman tried to tempt him and Joseph overcame that temptation.
It occurred only once. మరి ఈ మనము ఆ వాక్యాన్ని చదువుతా ఉన్నప్పుడు ఆదికాండం 39కి వస్తే మామూలుగానే తూకిగా చదువుతాం, ఒకసారి శోధన వచ్చిందిగా అన్నట్టు చదువుతాం. But if you carefully read that passage, we will understand that it is not like that. It was a daily temptation. మరి అలాంటిది అలాగా టూకీగా ఏదో ఒకసారి వచ్చింది అనుకోవడానికి లేదు ప్రియులారా. ఎందుకంటే దినదినము ఆమె యోసేపును శోధిస్తా ఉంది అని మనం చూస్తాం. That is very clear from Genesis 39:10. ఆ మాట ఆదికాండం 39:10 మనం స్పష్టంగా చూడగలం. There we read, so it was as she spoke to Joseph day by day, that he did not heed her to lie with her or to be with her. దినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను నుండుటకైనను ఆమె మాట విన్నవాడు. Please observe the phrase day by day. అక్కడ ఆ మాట చూడండి పిల్లారా, దినము. So it is clear that it was a daily temptation, not only once, it was a daily temptation and a repeated temptation. ఏదో ఒక్కసారి ఒక రోజు వచ్చింది కాదు, దినదినము సారికి అంటే దినదినము ఆమె యోసేపును శోధించింది. So my question is this, was that a serious temptation? The answer is this, it was really a very, very serious temptation. నా ప్రశ్న ఏంటంటే అది అంత సీరియస్ అయిన తీవ్రమైనటువంటి శోధన అంటే దానికి జవాబు ఏంటంటే అవును, తప్పకుండా అది చాలా తీవ్రమైనటువంటి భయంకరమైన శోధన. Because it was a daily temptation. ఎందుకంటే ప్రతి దినము కూడా శోధిస్తుంది ఆమె. Okay, now consider the circumstances in which Joseph faced this severe temptation. ఎలాంటి పరిస్థితులలో యోసేపు ఈ యొక్క శోధనని ఎదుర్కొన్నాడో ఆ పరిస్థితులు చూద్దాం. Okay, that also let me analyze in a question answer form. అలాగనే ఆ ప్రశ్న జవాబులాగా ఆయన పరిస్థితిని ఆలోచిద్దాం. What about the parents of Joseph at this time when he faced this temptation? యోసేపు ఈ శోధన ఎదుర్కొన్నప్పుడు ఆయన తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు? Was his parents and his brothers in Egypt? ఆ తల్లిదండ్రులు సహోదరులు ఐగుప్తులో ఉన్నారా? The answer is no. జవాబు ఏంటంటే లేదు ప్రియులారా, లేరు. Okay, what about his mother? అయితే ఆయన తల్లి ఎక్కడ ఉంది? Where was she? ఆమె ఎక్కడ ఉంది తల్లి గారు? What about his father? Where was he? తండ్రి ఎక్కడ ఉన్నాడు? Of course, we know that the father was in Israel, but what about his mother? His mother was no more. మరి మనం ఎరుగుదము తండ్రి గారు యాకోబు ఇశ్రాయేలులో ఉన్నాడు, అమ్మగారు అయితే తల్లి గారు అయితే ఆమె లేదు, చనిపోయింది. What about his brothers? They also were in Israel. సహోదరుల సంగతి ఏంటి? వాళ్ళు కూడా ఇశ్రాయేలులో ఉన్నారు. So he was alone in Egypt, and nobody who knew Joseph was in Egypt. మరి ఐగుప్తులో యోసేపును ఎరిగినటువంటి వారు ఎవ్వరూ కూడా లేరన్నమాట. Then what about Joseph? Did he has a Bible in his hand? మరి యోసేపు ఏం చేసి ఉంటాడు? యోసేపు చేతిలో ఏమన్నా బైబిల్ ఉందా అప్పుడు? Why didn't he carry a Bible also when he went to Egypt? మరి ఐగుప్తుకి వెళ్ళినప్పుడు బైబిల్ ఏమైనా తీసుకుని పోయాడా? Can someone give me the answer? ఎవరైనా జవాబు ఇవ్వండి, ఇవ్వగలరా? Don't think that he has forgotten to carry a Bible when he went to Egypt. మరి ఐగుప్తుకు వెళ్ళినప్పుడు బైబిల్ తీసుకోవడం మర్చిపోయాడు అనుకోబాకండి. The reason is this, at that time there was no Bible at all. కారణం ఏంటంటే ఆ దినాల్లో అసలు బైబిలే లేదన్నమాట. Has he ever attended a Sunday school or VBS? మరి ఏమైనా విబిఎస్ కానీ లేకపోతే ఆదివారం బైబిల్ తరగతి ఏమైనా అందులో జాయిన్ అయ్యాడా? Again the answer is no. మనలో జవాబు ఏంటంటే లేదు. Was any fellowship or worship service available in Egypt?
ఐగుప్తులో ఏమైనా ఒకవేళ ఆరాధన కూడిక ఏదైనా సహవాస కూడిక ఏమైనా ఉందా? Again, the answer is no. మరలా జవాబు ఏంటంటే లేదు, ఏమీ లేదు. Beloved, do you know the reason why I analyzed his circumstances in this way? ప్రియులారా, మీకు తెలుసా ఎందుకు నేను యోసేపు యొక్క పరిస్థితుల్ని ఈ విధంగా మరి ఆలోచిస్తా ఉన్నాను? Many a time, many youngsters have told me, uncle, when we are staying at our home with our parents, it is easy to lead a godly life. But now we are staying in a hostel. There is no Christian atmosphere. Therefore, it is difficult to lead a godly life. చాలా సార్లు చాలా మంది యవనస్తులు నాతో వచ్చి అంటారు, మరి మా మా తల్లిదండ్రులతో ఉంటే అంకుల్ మేము మంచిగా ఉంటాం, ఏం తప్పు చేయకుండా ఉంటాం, కానీ మేము బయటికి వెళితే పరిస్థితులు మారిపోతే వేరుగా ఉండిద్ది అంటారు. But I would always tell them, think about Joseph. We cannot say any excuse because Joseph didn't have any kind of spiritual atmosphere or spiritual facility in Egypt. Even then, he could lead a godly life. మరి యోసేపు జీవితం గురించి ఆలోచించమని చెప్తాను. ఎందుకంటే ఎలాంటి సహవాసం లేదు, ఆరాధన లేదు, ఆత్మ సంబంధమైనటువంటి ఎటువంటి పరిస్థితులు లేవు. అయినప్పటికీ కూడా మరి దైవ భక్తి కలిగిన జీవితాన్ని యోసేపు జీవించలేదా అని చెప్తాను. Today we have all the facilities available in all places. We have a Bible in our hands. We may have so many believers around us. So we cannot say any excuse. ఈ దినాల్లో ఎన్నో వస్తువులు మనకున్నాయి. బైబిల్ చేతిలో బైబిల్ ఉంది, చుట్టుపక్కల విశ్వాసులు ఉన్నారు, సహవాసం ఉంది, ఎన్నో ఉన్నాయి. కానీ మనం ఏ కారణాలు చెప్పి తప్పించుకోకూడదు. Okay, now come back to the incident recorded in Genesis 39 or the life situation of Joseph. మరి యోసేపు యొక్క ఆ సంఘటనలో ఆయన పరిస్థితి ఏ విధంగా ఉందో ఆదికాండం 39వ అధ్యాయంలో గమనిద్దాం. You see, on that crucial day of temptation, that means the final day of temptation, was there anyone at home? మరి ఆ యొక్క శోధన తీవ్రమైనటువంటి దినంలో యోసేపుతో లేక ఆ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? In Genesis 39:11 we read, but it happened about this time when Joseph went into the house to do his work, and none of the men of the house was inside. ఆదికాండం 39:11లో మనం చదివితే అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు. You see, there was not even a single person in the whole of Egypt who knew Joseph. ఐగుప్తంతటిలో కూడా యోసేపు ఎరిగిన వారు ఒక్క వ్యక్తి కూడా లేడు. Moreover, when he faced that temptation, nobody was at that home. అంతకంటే ఇంకా ఆ శోధన ఎదుర్కొన్న తీవ్ర ఆ దినంలో అసలు ఆ ఇంట్లో ఎవరు కూడా లేరు పనివాళ్ళు. So remember, his circumstances were so convenient and compelling to commit sin. పాపము చేయడానికి బాగా ప్రేరేపించే అనుకూలమైన పరిస్థితుల్లో యోసేపు ఉన్నాడు. Remember, his temptation was so serious. జ్ఞాపకం ఉంచుకోనండి, ఆయనకు వచ్చిన శోధన చాలా భయంకరమైంది. And the circumstances were so compelling and convenient to commit sin. ఆ పరిస్థితులు చాలా ఆకర్షణీయంగా పాపము చేసే విధంగా ఉన్నాయి. But Joseph didn't commit any sin. కానీ యోసేపు ఏ పాపము చేయలేదు. So what was the secret of Joseph? యోసేపు యొక్క రహస్యం ఏంటి? That we have to understand very clearly. ఆ రహస్యాన్ని మనం చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. That Joseph himself has said in Genesis 39:9. యోసేపు తన మాటల్లోనే 39వ అధ్యాయం ఆదికాండం 9వ వచనంలో చెప్తున్నాడు. And especially in the second part. రెండవ భాగంలో ఆ వచ్చిన రెండవ భాగంలో మనం చూస్తాం. How then can I do this great wickedness and sin against God? కాబట్టి నేను ఎట్లా ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని అంటున్నాడు. Yes, this is the verse you have to underline. How can I do this great wickedness and sin against God? ఇంత ఘోరమైన దుష్కార్యం దేవునికి వ్యతిరేకంగా ఎట్లా చేస్తాను నేను అంటున్నాడు. Yes, Joseph didn't say, how can I sin against Potiphar?
యోసేపు పొతీఫర్కి వ్యతిరేకంగా పాపని ఎట్లా చేస్తాను అనలేదు. If we were in the position of Joseph, we would have said like that. ఒకవేళ మనం యోసేపు స్థానంలో ఉంటే మనం అలా అని ఉండేవాళ్ళమేమో. But he said, how can I sin against my God? కానీ యోసేపు నా దేవునికి వ్యతిరేకంగా ఇంత ఘోరమైన దుష్కార్యం నేను ఎట్లా చేస్తాను అంటున్నాడు. Here lies the secret of Joseph. ఇక్కడ యోసేపు యొక్క రహస్యం ఉంది. He was always conscious of God's presence in his life. తన జీవితంలో దేవుని సన్నిధి పట్ల ఎల్లప్పుడూ స్పృహ కలిగిన వాడు. Yes, this is the practical meaning of godliness. That means always conscious of the presence of God in one's life. ఎల్లప్పుడూ ఒక వ్యక్తి జీవితంలో దేవుని సన్నిధి పట్ల స్పృహ సున్నితత్వాన్ని కలిగి ఉండడమే నిజమైన దైవ భక్తి. Joseph knew very well that nobody in the whole world will watch him, but he knows that the eyes of God are always upon him. యోసేపుకు తెలిసి ఈ ప్రపంచ వ్యాప్తంగా ఎవరు కూడా తన్ను చూడలేరు అని అయినప్పటికీ దేవదేవుడు తన్ని చూస్తాడు అని ఎరిగిన వాడై తన్ను భద్రం చేసుకున్నాడు. I told you the word fear of the Lord is missing in this chapter, but that idea comes very much in this chapter. నేను చెప్పాను దేవుని భయము అనే మాట అక్షరార్థంగా లేదు, కానీ దేవుని భయమునకు సంబంధించినటువంటి లోతైన తలంపు ఆలోచన ఇక్కడ మనము గమనించగలం. The practical meaning of the fear of the Lord or godliness is living always in the presence of God. దైవ భక్తిని గురించిన ఆచరణాత్మకమైనటువంటి నిర్వచనం ఏంటంటే దేవుని భయము కలిగి ఆయన సన్నిధిలో ఆయన సన్నిధి వెలుగులో జీవించటమే. The consciousness of God's presence can be seen in some more verses in chapter 39. మరి దేవుని సన్నిధి పట్ల స్పృహ కలిగి ఉండటం అనే విషయం మరికొన్ని వచనాల్లో కూడా 39వ అధ్యాయంలో మనం చూస్తాం. If you read chapter 39, a particular phrase repeatedly comes in this chapter, just like the chorus of a song. ఒక పాటలో పల్లవిలాగా మరి ఈ యొక్క అధ్యాయంలో సారికి ఆ మాట మనము చూడగలం. That phrase is, the Lord was with Joseph. The Lord was with Joseph. యెహోవా యోసేపునకు తోడయుండెను, యెహోవా యోసేపునకు తోడయుండి అనే మాట. Yes, this comes repeatedly in verses 2, 3, 21 and 23. మరి 2వ అధ్యాయం 3వ అధ్యాయం అలాగునే 20వ వచనాల్లో మనం చూస్తాం. I'll repeat verses 2, 3, 21 and 23. 30వ కాండం 39వ అధ్యాయం 2, 3, 21, 23 వచనాల్లో ఈ మాట చూస్తాం. Why did the Spirit of God added this sentence in this chapter? ఎందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క మాటను సారికి వ్రాయించాడు? That is to emphasize that Joseph was always very conscious of God's presence in his life. తన జీవితంలో దేవుని సన్నిధి పట్ల ఎప్పుడూ కూడా స్పృహ కలిగి ఉన్నాడు యోసేపు అనే విషయాన్ని తెలియజేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. In other words, he was living in the fear of God and in the sight of God. మరొక విధంగా చెప్పాలంటే దేవుని భయములో దేవుని దృష్టిలో జీవించిన వాడు యోసేపు. That is why I told you the secret of godliness is our obedience in secret. అందుకనే దైవ భక్తి యొక్క రహస్యం ఏంటంటే రహస్య జీవితంలో దేవునికి లోబడి జీవించటమే అని చెప్పాను. And here in this incident, Joseph proves that godliness should be manifested first in our moral life. అందుకనే ఈ యొక్క సంఘటనలో మనం గమనించేది ఏంటంటే దైవ భక్తి మొదట ఎక్కడ మన జీవితంలో కనబడాలంటే నైతిక పరమైనటువంటి స్వచ్ఛతలో కనబడాలి. So in 2 Timothy 2:22, Paul gives a very valuable advice to young Timothy. మరి తిమోతి రాసిన 2వ పత్రికలో యవనస్తుడైన తిమోతికి మంచి సలహా పౌలు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. Flee also youthful lust, but pursue righteousness.
ఏమంటా అంటే నీ యవనేచ్ఛల నుండి పారిపొమ్ము అంటాడు. Probably when Paul wrote this sentence, he had this incident in his mind, the life of Joseph. మరి బహుశా పౌలు ఈ మాట రాస్తా ఉన్నప్పుడు యోసేపు యొక్క సంఘటన తన మనసులో ఉందేమో. Whenever sometimes in order to escape from youthful lust, we have to run away from the sin. మరి మనము ఆ పాపము నుండి తప్పించుకోవడానికి మన యవనేచ్ఛల నుండి మనం పారిపోయేలాగా ఉండాలి. Okay, when I say this incident, many of you may think we may not face such a situation in our lives. నేను ఈ యొక్క సంఘటన మీకు చెప్తా ఉన్నప్పుడు ఈ విషయాలు మీరు అనుకోవచ్చు, ఇలాంటి సంఘటన నా జీవితంలో ఎప్పుడు కూడా నేను ఎదుర్కోలేదు. That may be true. ఒకవేళ అది నిజమే ఉండొచ్చేమో. But what about our thought life? అలాగైతే మన యొక్క ఆలోచన, మన తలంపులు ఏ విధంగా ఉంటున్నాయి? Are we very particular to keep our thoughts pure? మన తలంపులను పరిశుద్ధంగా స్వచ్ఛంగా ఉంచుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నామా? Can any one of us can share all the thoughts that have passed through our minds right from the morning till evening? ఎవరైనా చెప్పగలరా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నాకు వచ్చే తలంపులన్నీ కూడా అచ్చంగా స్వచ్ఛమైనవని? We all know that none of us would dare to do so because we know that something is wrong somewhere. మనలో ఎవ్వరు కూడా ధైర్యం చేయలేరు, ఎందుకంటే ఎక్కడో ఒక చోట చెడు తలంపులు రాకపోలేదు. So in order to maintain godliness, we have to try our level best to keep our minds and thoughts pure. దైవ భక్తిని మన జీవితాల్లో కలిగి కొనసాగించడానికి మనం ఎల్లప్పుడూ మన తలంపులను స్వచ్ఛంగా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. Yes, now let me move to the second area where we have to manifest our true fear of God. రెండవ విషయానికి నేను ఎక్కడ మనము దైవ భక్తిని కనుపరచాలో ఆ విషయానికి నన్ను వెళ్ళనివ్వండి. Another area in our life where godliness should be manifested is our conversation. మన సంభాషణలో శుభ్రమైన స్వచ్ఛమైనటువంటి సంభాషణ మనం కలిగి ఉండాలి. The Bible clearly teaches us that there is a direct link between one's godliness and one's conversation. ఒక వ్యక్తి యొక్క సంభాషణకు అలాగునే ఒక వ్యక్తి యొక్క దైవ భక్తికి మధ్య సంబంధం ఉందనేది మనం గ్రహించాలి. Now let me make some general remarks about our words, then we will come to this topic. కొన్ని సాధారణమైనటువంటి కొన్ని విషయాలు ఈ యొక్క తలం పట్ల చెప్పనివ్వండి, తర్వాత మనం పట్టణంలోకి వద్దాం. Remember, words are really powerful and they have either positive power or negative power. అది మాటలు చాలా శక్తివంతమైనవి, అది మేలు చేసేవైనా లేక కీడు చేసేవైనా. We can see the positive power of words in God's creation. మేలు చేసే విషయంలో దేవుని మాటల యొక్క ప్రభావాన్ని, శక్తిని సృష్టిలో మనం చూస్తాం. In Genesis 1 we see God created everything by his word. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తాం, దేవుడని యెహోవా తన మాట చేత సమస్తాన్ని కలుగు చేసినట్లుగా. He created the whole universe by his word. Only man was created by his hands. సర్వ సృష్టిని కూడా దేవుడు తన మాట చేత కలుగు చేశాడు, మానవుని మాత్రమే ఆయన తన చేతులతో కలుగు చేశాడు. Similarly, words have negative power also. అలాగనే మాటలకు కూడా కీడు కలుగు చేసే భయంకరమైన శక్తి ఉంది. That also can be seen in Genesis 3 in the first temptation. అదే మొదటి శోధన ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. How did Satan trap Eve? We know that it is through a conversation. ఏ విధంగా సాతాను వారిని మోసగించింది సంభాషణ చేతనే కదా. A casual, ordinary conversation ultimately resulted in a great fall.
మరి సహజమైన సాధారణమైనటువంటి మాటల సంభాషణే భయంకరమైన గొప్ప కీడుని తీసుకొచ్చేదిగా ఉంది. Okay, by the way, who talks more, men or women? అయితే సరే, అలాగైతే మరి ఎవరు ఎక్కువగా మాట్లాడతారు? సహోదరులా లేకపోతే పురుషులా స్త్రీలా? Anyway, I do not know the answer, but there is a general belief that women talks much more than men. మరి నాకు జవాబు తెలియదు, కానీ సహజంగా ఏమంటారంటే పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ మాట్లాడతారండి. Anyway, that is not a biblical verse, but this is a general understanding among mankind. మరి బైబిల్ పరంగా అది నిర్వచనం కాదు గాని, లేకపోతే ఆలోచన కాదు గాని, సహజంగా చెప్పే మాట. And if we go in search of this thinking, we will reach to Aristotle, one of the Greek philosophers. మరి గ్రీకు వేదాంతవేత్త అయినటువంటి అరిస్టాటిల్ యొక్క ఆలోచన వరకు మనం ధ్యానించి ఆలోచిస్తే అక్కడికి వెళ్తాం. I don't attest or endorse whatever Aristotle has said, but the origin of this thought is from Aristotle. మరి అరిస్టాటిల్ గారు చెప్పిన మాటలు నేను సమ్మతించాలని అనుకోవట్లేదు, కానీ అరిస్టాటిల్ గారు చెప్పిన మాట ఈ విధంగా ఉంది. Aristotle once made a statement like this: men have 32 teeth and women have only 28 teeth. అరిస్టాటిల్ ఒకసారి ఈ విధంగా అన్నాడు, పురుషులకు 32 పళ్ళు ఉంటాయంట, కానీ స్త్రీలకు 28 పళ్ళు ఉంటాయంట. Now nobody need to count, just to believe what I say. ఇప్పుడు మీరు ఎవరు కూడా లెక్క పెట్టవసరం లేదు, చెప్పింది నమ్మండి. This is what Aristotle said. In those days, whatever Aristotle says is God's word. ఆ రోజుల్లో అరిస్టాటిల్ ఏమి చెప్తే అది దేవుని మాటలాగా అంగీకరించారు. So many people believed that for a few years. Once one of the disciples of Aristotle somehow counted his teeth and the teeth of his wife, and to his surprise he saw that both men and women have 32 teeth. మరి ఆ మాటలు చాలా వింటూ అరిస్టాటిల్ యొక్క శిష్యులు ఒక ఆయన ఏం చేశాయంటే ఆయనవి అలాగే ఆయన యొక్క భార్య పళ్ళు లెక్కబెట్టి ఏం గమనించంటే ఇద్దరి కూడా 32 ఉన్నాయి. But along with that, Aristotle said another blunder. He said, even though God has given 28 teeth to women, to compensate that, he had given more length to the tongue of women. That is why they speak more. అరిస్టాటిల్ చెప్పిన మాటను మరి ఖచ్చితం అంటే నిజంగా ఎంచుకోవడానికి, సత్యమే అని చెప్పుకోవడానికి మరొక మాట ఏం జోడించాడంటే, దేవుడు వాళ్ళకి 28 పళ్ళు ఇచ్చాడు కానీ పొడవాడి 4 ఇచ్చాడని చెప్పాడు. Anyway, all these are false theories made by Aristotle. Still people believe that. ఏదేమైనప్పటికీ అరిస్టాటిల్ ద్వారా చెప్పబడినటువంటి తప్పుడు సిద్ధాంతాలే కానీ అయినప్పటికీ చాలా మంది నమ్ముతా వచ్చారు. Anyway, our main point is the relationship between godliness and conversation. మన ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే దైవ భక్తికి అలాగే మన మాటల సంభాషణకు ఉన్నటువంటి సంబంధం. Godliness will lead to clean conversation, and ungodliness will lead to misuse or abuse of our tongues. దైవ భక్తి స్వచ్ఛమైన శుభ్రమైన సంభాషణకు దారి తీస్తుంది. మరి ఆ భక్తిహీనత లేక దైవ భక్తి లేని యొక్క జీవితం చెడ్డ సంభాషణకు దారి తీస్తుంది. Okay, let me quickly give you one or two examples from the Bible. బైబిల్లో నుండి కొన్ని ఉదాహరణలు త్వరగా చెప్పనివ్వండి. From the Old Testament, we read in Psalm 12 verses 1 and 2. కీర్తనల గ్రంథం 12వ అధ్యాయం 1-2 వచనాలు ఈ విధంగా చూడగలం. There the psalmist David is lamenting over the lack of godliness among people. మరి అక్కడ కీర్తనాకారుడు భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాస నరులో నుండకుండా గతించిపోయిరని ఆక్రందన చేస్తున్నాడు. In verse 1, David laments like this: help Lord, for the godly man ceases. మరి దావీదు ఇక్కడ మొదటి వచనంలో చూస్తే యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాస నరులలో నుండకుండా గతించిపోయిరి అంటున్నాడు. Why did he laments like this? ఎందుకని ఈ విధంగా ఏడుస్తా ఉన్నాడు?
What is the evidence of lack of godliness? మరి దైవభక్తి లేదుండడానికి ఆధారం ఏంటి? In verse 2, David writes, they speak idly, everyone with his neighbor. That means all of them are speaking lies. అక్కడ 2వ వచనంలో అంటాడు, అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు అంటున్నాడు. So since they are misusing their tongue, David writes, they are ungodly. వారి యొక్క మరి నాలుకను తప్పుగా వాడుతున్నారు కాబట్టి వారు దైవభక్తి లేనివారు అంటున్నాడు. So David was a godly man. He knew the link between ungodliness and unhealthy conversation. దావీదు దైవభక్తి కలిగిన వాడు కాబట్టి దైవభక్తికి లేక చెడ్డ సంభాషణకు మధ్య ఉన్న సంబంధాన్ని ఎరిగిన వాడై ఈ మాట రాస్తా ఉన్నాడు. Now let us consider a passage in the New Testament. మనము క్రొత్త నిబంధనలో కూడా మరొక వాక్య భాగాన్ని గమనిద్దాం. All of you please take Romans 3:10-18. మరి రోమీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం చూద్దాం. That passage 10-18 is a single passage. We are not planning to read all the verses, but some points I will show you from this passage. రోమీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొత్తం చదవట్లేదు కానీ 3వ అధ్యాయం 10 నుండి 18 వరకు మనం గమనిద్దాం. Then in verse 13 and 14, if you consider verse 13 and 14 of chapter 3, we read like this: their throat is an open tomb, with their tongues they have practiced deceit. The poison of asps is under their lips, whose mouth is full of cursing and bitterness. రోమా 3:13 చూస్తే వారి గొంతుకు తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది అన్నాడు. Remember, from 10-18, Paul describes the characteristics of wicked people. 10 నుండి 18 వచనాల్లో మరి దుష్ట జనము యొక్క వ్యక్తిత్వాన్ని వివరిస్తా ఉన్నాడు. In my opinion, here Paul writes a report like a medical doctor. ఒక మరి వైద్యుని వలె ఆయన ఇక్కడ ఒక రిపోర్ట్ రాస్తా ఉన్నాడు. వారి గురించి దుస్తుల గురించినటువంటి వివరాలు రాస్తున్నాడు. In 13 and 14, he describes the symptoms which can be seen outside. మరి 13వ వచనంలో దుస్తులకున్నటువంటి ఆ లక్షణాలు, బయట కనబడే లక్షణాలు ఎట్లా ఉంటాయో రాస్తున్నాడు. Please observe, in 13 and 14, 4 words related to our speech is used. Please observe, all of you please observe. Verse 13, throat and tongues. Then lips. In verse 14, mouth. అలాగనే మనం చూస్తే అక్కడ 4 మాటలు సంభాషణకు సంబంధించిన పదాలు వాడాడు. చూడండి, గొంతుక అన్నాడు, నాలుక అన్నాడు, పెదవులు అన్నాడు. What can we do with these organs of the body? The only thing we can do is speaking. ఈ యొక్క మన 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 దేహంలో ఉన్నటువంటి ఈ అవయవాలతో, గొంతు, నాలుక, పెదవులతో ఏం చేస్తాం? మాట్లాడతాం కదా, అంతే కదా. Suppose we are asked to give the characteristics of wicked people, we may not even mention these things. But here Paul, inspired by the Spirit, writes so seriously about the sins committed by our tongue. మరి పౌలు సహజంగా మనం అడిగితే ఇలాంటి విషయాలు కూడా మనం అంత గమనించాము కానీ పౌలు చాలా స్పష్టంగా మరి నాలుకతో, గొంతుతో, పెదవులతో చేసే దుష్టమైనటువంటి ఆ సంభాషణ ఎట్లా ఉంటుందో చెప్తున్నాడు. Then what is the reason for misusing their tongues? మరి నాలుకను చెడ్డగా వినియోగించడానికి కారణాలేంటి? In verse 18, he writes the reason for the misusing of the tongues. మరి నాలుకను చెడ్డగా వాడటానికి గల కారణాన్ని 3వ అధ్యాయం 18వ వచనంలో రాస్తున్నాడు. There is no fear of God before their eyes. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. Remember, this is the real disease or sickness. All other things are only symptoms of the sickness. అసలైనటువంటి రోగం ఏంటంటే
దేవుని భయం లేకపోవడం, బయట కనబడే కొన్ని ఆ లక్షణాలన్నీ కూడా ఇవి మామూలు లక్షణాలు, కానీ అసలు రోగం ఏంటంటే దేవుని భయం లేకపోవడం. The real reason is they lack fear of God. అసలైన కారణం ఏంటంటే వారి జీవితాల్లో దేవుని భయము లేదు. That is why I told you here Paul writes everything just like a medical doctor. అందుకని నేను చెప్పాను, ఒక మరి వైద్యుని వలె పౌలు ఇక్కడ లక్షణాలను రాస్తున్నాడు. So our one's ungodliness and conversation is very much linked. మరి దైవ భక్తి అలాగనే మన సంభాషణ కూడా ఎంతో దగ్గరగా మరి అవి సంబంధం కలిగి ఉన్నాయి. Now let us think the other side of conversation or other side of godliness. సంభాషణలో మరొక వైపుని మనం చూద్దాము. We all know that Job was a very godly person. మనమందరూ ఎరుగుదము యోబు ఎంతో దైవ భక్తి కలిగిన వాడిని. Last week also we studied in detail about Job. మరి పోయిన వారం కూడా మనము యోబు గురించి స్పష్టంగా కొంత ధ్యానం చేశాము. Job 1 verse 1 and 8 and 2:9 repeatedly the Bible says Job really feared God. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం 8వ వచనం అలాగే 2వ అధ్యాయం 9వ వచనం ఆధారంగా యోబు దేవుని భయము కలిగిన వాడిని స్పష్టంగా బైబిల్ చెప్తుంది. And after that in Job 2:10 we read, in all this Job did not sin with his lips. మరి ఆ తర్వాత యోబు గ్రంథం 2:10లో ఈ విధంగా మనం చూస్తాం, ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతో నైనను పాపము చేయలేదు అనింది. Why didn't he commit any sin with his lips? ఎందుకని తన నోటితో కూడా పాపం చేయలేదు యోబు? Because he was a godly person. ఎందుకంటే ఆయన దైవ భయం కలిగిన వాడు కాబట్టి. Now let us come to the New Testament. క్రొత్త నిబంధనకు వద్దాము. There are many very clear commandments concerning our conversation in the New Testament. క్రొత్త నిబంధనలో మన సంభాషణకు సంబంధించి స్పష్టమైనటువంటి మరి సూచనలు వచనాలు మనం చూస్తాం. So all these are very simple and clear, so I will just quote certain verses and go ahead. ఇవన్నీ కూడా చాలా స్పష్టమైనవి, సుపరిచితమైనవి కాబట్టి అలా వాటిని చెప్పి ముందుకెళ్తాను. One well-known verse is James chapter 1 verse 26. బాగా సుపరిచితమైనటువంటి వచనం ఏంటంటే యాకోబు పత్రిక 1:26. There we read, if anyone among you thinks he is religious or godly and does not bridle his tongue but deceives his own heart, this one's religion is useless. ఎవడైనా నోటి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడని అనుకునే ఎడల వాని భక్తి వ్యర్థమే అన్నాడు. Yes, I think the Telugu translation is excellent. The real word is bhakti or godliness. తెలుగులో చాలా స్పష్టంగా ఉంది. మరి భక్తి వ్యర్థమే అంటున్నాడు. Yes. So here James writes, he has written long back, once godliness and his conversation are closely linked. మరి ఒకని భక్తి అలాగే ఒకని సంభాషణ చాలా దగ్గరగా సన్నిహిత సంబంధం కలిగి అని చెప్తున్నాడు. All these references you have to note down, you have to meditate on these references later. మరి ఈ యొక్క వచనాలన్నీ కూడా మీరు రాసుకొని ధ్యానించాలని మనం చేస్తా ఉన్నాను. Now please note down Ephesians 4:29 to 31. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29 నుండి 32 వరకు రాసుకోనండి. In verse 29, Paul condemns many of the sins we people commit with their mouth. మరి ప్రజలు నోటితో చేసే పాపములను ఖండించిన వాడుగా 29వ వచనంలో ఎఫెసీ పత్రిక 4:29లో మనం చూస్తాం. And in 31 also he condemns many sins with the lips. మరి 31వ వచనంలో కూడా మన పెదవులతో చేసే అనేకమైన పాపాలని ఖండించిన వాడుగా విసర్జించాలని చెప్పినట్లు మనం చూస్తాం. To save time, I am not reading these verses. మరి సమయాన్ని కొంత మిగిల్చుకోవడానికి ఈ వచనాల్ని వివరంగా చదవట్లేదు. And interestingly, in between, in verse 30, what did Paul write? ఆశ్చర్యంగా మరి 30వ వచనంలో పౌలు ఏం రాస్తున్నాడు చూడండి మధ్యలో.
There we read in verse 30, and do not grieve the Holy Spirit of God. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అన్నాడు. Sometimes we wonder what is the link between verse 30, the link of verse 30 with the 29 and 31. కొన్నిసార్లు మనం ఆశ్చర్యపోతాం 25వ వచనానికి 30వ వచనానికి మధ్య సంబంధం ఏంటి అని. 29 and 30 deals with some sins. 29 అలాగునే 30 మరి ఆ పాపమును గురించి అది వివరిస్తా ఉంది ఆ వచనాలు. In between Paul writes, do not grieve the Holy Spirit of God. అయితే ఈ 29కి 31కి వచనాలు పాపాన్ని గురించి మాట్లాడుతున్నాయి కానీ మధ్యలో 30 వచనం అంటున్నాడు పరిశుద్ధాత్మ దుఃఖపరచొద్దు అంటున్నాడు. How can one grieve the Spirit of God? ఒక వ్యక్తి ఏ విధంగా పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తాడు? Remember, whenever we misuse our tongue, knowingly or unknowingly, we grieve the Holy Spirit of God. తెలిసి గాని తెలియక గాని మన నాలుకను తప్పుగా వాడినట్లయితే, ఎట్లా పడితే అట్లా మాట్లాడినట్లయితే మనం పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తాం. Many a time the sins we commit with our mouth or with our tongue, we don't take very seriously. చాలా సార్లు మన నోటితో మాట్లాడే మాటలను అంత తీవ్రంగా పరిగణించం. But remember, that is a serious sin that will grieve the Spirit of God. కానీ జ్ఞాపకం ఉంచుకోనండి, ఒక పాపం అనేది పరిశుద్ధాత్మ దేవుణ్ణే మరి గాయపు మరి దుఃఖపరిచేదిగా మనం చూస్తున్నాం. And again in Colossians 4:6, Paul gives a very positive commandment. అలాగనే కొలసీ పత్రిక 4వ అధ్యాయంలో ఈ విధంగా ఒక మంచి ఆజ్ఞ ఇస్తున్నాడు పౌలు. Colossians chapter 4 verse 6. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. Let your speech always be with grace, seasoned with salt, that you may know how you ought to answer each one. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి అన్నాడు. I know that many a time many believers who misuse their tongue, నేను ఎరుగుదును చాలా మంది విశ్వాసులు వారి నాలుకను మరి వాడే పద్ధతిలో కాకుండా వేరుగా వాడుతుంటారు. they often say an excuse like this. చాలా సార్లు వాళ్ళు ఈ విధంగా సాకు చెప్తారు. Brother, even though I have talked like this, my heart is clean and pure. సహోదరుడా, ఒకవేళ ఇట్లా మాట్లాడినప్పటికీ నోటితో నా హృదయం అయితే చాలా స్వచ్ఛంగా స్పష్టంగా ఉంది, పరిశుద్ధంగా అంటారు. But what did Jesus say? కానీ యేసు ప్రభువు ఏం చెప్పారు? In Matthew 12:34, Jesus said, out of the abundance of the heart, the mouth speaks. ప్రభు అన్నారు, ఆ హృదయం నిండిన దాంతో నోరు మాట్లాడుతుంది అన్నాడు. And in all of you can take that passage. In Matthew 12:36, Jesus gave one of the strongest commandment or warning against misusing of our tongues. మరి ఈ యొక్క వాక్యాన్ని మీరు నోట్ చేసుకో, అందరూ కూడా రాసుకోనండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనంలో చాలా తీవ్రమైనటువంటి పరిగణించదగినటువంటి మాట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 12:36లో చెప్పారు. In 34, Jesus said, out of the abundance of heart, the mouth speaks. మరి 34లో అన్నాడు, హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా అన్నాడు. That means only whatever is in our heart will come out through our mouth. అంటే మన హృదయంలో ఏదైతే దేంతో నింపబడిందో ఆ విషయాలు బయటకు వస్తాయి అన్నాడు. So don't say that even though I use many bad words in my conversation, my heart is pure and clean. మరి నేను నా మాటల్లో ఎన్ని చెడ్డ మాటలు మాట్లాడినా నా హృదయం చాలా స్వచ్ఛంగా ఉందని చెప్పబాకండి. And again, the strongest commandment against careless talk ever given in the New Testament is Matthew 12:36. మరి ఈ యొక్క చెడ్డ మాటలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే దానికి చాలా
తీవ్రమైనటువంటి ఆ ఆజ్ఞ ప్రభు ఏమని ఇచ్చాడు తెలుసా? మత్తయి సువార్త 12:36లో చూస్తాం. Yes, these are the words of our Lord Jesus. ఈ మాట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పిన మాట. Jesus said, but I say to you that every careless word men may speak, they will give account of it in the day of judgment. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును అన్నాడు. Yes, every careless word. ప్రతి మాట, వ్యర్థమైన ప్రతి మాటను బట్టి కూడా లెక్క చెప్పాలి. Are we conscious of this truth whenever we open our mouth to talk about someone or something? మనం నోరు తెరిచి మాట్లాడేటప్పుడు ఒక వ్యక్తి గురించైనా ఎవరి గురించైనా మరి మాట్లాడే ముందు ఈ యొక్క వచనాన్ని పట్ల మనము స్పృహ కలిగి గ్రహింపు కలిగి మాట్లాడుతున్నావా? We all know that one day we have to stand before the judgment seat of Christ. మనం అందరూ విరుగుతూ ఒకనొక దినాన మనము క్రీస్తు న్యాయపీఠ తీర్పు ఎదుట నిలబడిసిన వారమే. And Jesus said we have to give an account of every word. ప్రభు అన్నారు, ప్రతి మాటను బట్టి కూడా మనం లెక్క చెప్పవలసి ఉన్నది అన్నారు. So now, before closing, let me give you a very practical guideline to keep our conversation clean. ముగించే ముందు ఆచరణలో మరి మన సంభాషణ మంచిగా ఉండటానికి కొన్ని సూచనలు చెప్పనివ్వండి. This is not simply based on a particular verse, but this is a biblical idea. ఈ ఒక వచన ఆధారంగా ఈ సూచన నేను చెప్పట్లేదు, కానీ మరి బైబిల్ యొక్క అంటే లేఖనముల ఆధారంగా లేఖనములో దాగి ఉన్నటువంటి ఒక తలంపుని అవగాహన చెప్తున్నాను. We know that many a time we talk about others very carelessly and we are very fond of gossiping. మరి మనం వేరే వారి గురించి చాలా లెక్క లేకుండా ఉండి ఊరక గుసగుసలాడతాం. So before we talk something about someone, please ask these 3 check questions. మరి వేరే వారి గురించి సంభాషించే ముందు ఒక పరీక్షగా 3 ప్రశ్నలు మీరు వేసుకోనండి. Well, the first question is this: is it true? You have to ask that question. Whatever I am going to say, is it true? నేను ఏదైతే మాట్లాడబోతున్నానో అది అసలు సత్యమైందేనా? Or it is some hearsay, somebody told me, I am just repeating. Is it like that, or is it a true or real fact? ఒకవేళ ఎవరో ఏదో చెప్పారని దాన్నే ఉటంకిస్తా ఉన్నావా, మాట్లాడుతున్నావా తిరిగి, లేదా ఆ వ్యక్తి పట్ల లేకపోతే ఆ సందర్భాన్ని గురించి నిజాన్ని మాట్లాడుతున్నావా, సత్యాన్ని మాట్లాడుతున్నావా? If the answer is no, please keep your mouth shut up. ఒకవేళ ఆ జవాబు గనక నిజము కాదు అన్నట్లయితే నోరు మూసుకొని కూర్చోవడం మంచిది. And if the answer is yes, you have to ask another question. ఒకవేళ ప్రశ్న సరే జవాబు సత్యమే అన్నట్లయితే మరొక ప్రశ్న వేసుకోవాలి నువ్వు. రెండోది, is it essential to say that now? ఒకవేళ ఆ మాట తిరిగి ఇప్పుడు చెప్పాలని ఏమైనా ఉందా, చెప్పవలసి ఉందా అని ప్రశ్న వేసుకోవాలి. We often say whenever we speak we have to say the truth, but all truths need not be spoken. మనం ఎల్లప్పుడూ మనం సత్యమే పలకాలి, కానీ అన్ని సత్యాలు అన్నిసార్లు మాట్లాడనేవి లేదు. And the third question is it gracious or will it hurt someone? మూడవ ప్రశ్న ఏంటంటే, అదేమైనా కృపాసహితమైన మాటేనా లేకపోతే ఎవరైనా గాయపరిచే మాట? So let me repeat the 3 questions. Is it true? Is it essential? Is it gracious? 3 నన్ను చెప్పనివ్వండి. మొదటిది సత్యమేనా, అదేమైనా తర్వాత రెండోది చెప్పవలసిన అవసరం ఉన్నదా, మూడవది అది కృపాసహితమైన మాటేనా? And if you get an yes answer for these 3 questions, you can be sure that your conversation is clean and it will glorify God whom you fear. ఒకవేళ ఈ 3 ప్రశ్నలకు గనక మీకు జవాబు సరియే అని వచ్చినట్లయితే మీరు భయపడే ఆ దేవునికి అది ఆ సంభాషణ ఉపవేసినట్లుగానే ఉంటుంది రుచిగా. I hope these questions are clear to you. ఈ ప్రశ్నలు మీకు స్పష్టమైనవని నమ్ముతా ఉన్నాను. So hereafter, whenever we open our mouth to say something about someone, wait for a moment and ask these 3 questions. ఇక్కడ నుంచి ఎప్పుడైనా వేరే వారి గురించి మాట్లాడేటప్పుడు మనకే ఈ 3 ప్రశ్నలు వేసుకొని
ఆ తర్వాత మాట్లాడడానికి త్వరపడదాం. Beloved, we all commit mistake in our conversation. ప్రియులారా, మనమందరం కూడా మన సంభాషణలో తప్పులు చేస్తాం. This is an area where we have to be extremely careful. మన జీవితాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక కోణం లేకపోతే ఒక సంగతి ప్రియులారా. This is an area where we have to prove our godliness. మన దైవ భక్తిని మరి నిరూపించుకోవడానికి ఇది ఒక మరి ఒక 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 పరిస్థితి అన్నమాట, ఒక ఆలోచన. Yes, we have already seen two areas where we have to manifest our godliness. The first one is our moral life. Second one is our conversation. ఏ విషయాలలో దైవ భక్తిని మనం కనుపరచాలంటే నైతికమైనటువంటి స్వచ్ఛత విషయంలో, అలాగునే శుభ్రమైన స్వచ్ఛమైన సంభాషణలో దైవ భక్తిని చూపించే వారంగా కనుపరిచే వారంగా ఉండాలి. Yes, you have to go through the notes and revise and practice these things and come prepared for next week's class. మరి ఇవ్వబడినటువంటి యొక్క నోట్స్ అందరూ కూడా ధ్యానించి చదివి చివరి పాఠానికి రావాలని ప్రేమతో మనం చేస్తా ఉన్నాను. God willing, next week we will deal with the final area, that is the area of finance, and finally we will see how we can attain and maintain godliness. Thus we will finish this class. ప్రభు చిత్తమైతే వచ్చే వారము మరొక విషయంలో దైవభక్తిని ఎలా చూపించాలో, అదే డబ్బు విషయంలో, డబ్బుతో వ్యవహరించే విషయంలో ఎలా చూపించాలనే విషయం నేర్చుకుని మనం ముగించుకుందాం. Thank you for your patient listening. May God bless you all to lead a godly life in the coming days. ఎంతో సహనంతో విన్నందుకై మీ అందరికీ ప్రేమ వందనాలు. రానున్న దినాల్లో మరి నిజమైనటువంటి దైవభక్తిని కలిగి జీవించే వారంగా ప్రభు మనకు సహాయం చేయను గాక. Amen. ఆమేన్. Thank you, Brother Varghese John. It is indeed a heart-touching truth from the Bible you have shared with us. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క 3వ బైబిల్ క్లాసు ఎన్నో సత్యాలు మనకి దైవజనులు అందించారు. నిజమైన దేవుని భయభక్తి అంటే లివింగ్ ఆల్వేస్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, ఎల్లప్పుడూ దేవుని సన్నిధి కలిగి ఉండటం. అంతేకాదు మన యొక్క సంభాషణ పరిశుద్ధత కలిగి ఉండాలని ఎన్నో బైబిల్ వచనాలు మనకి అందించాడు. అంతేకాదు పాత నిబంధన నుంచి మనకి యోసేపు జీవితం, అలాగే దావీదు రాసిన కీర్తనలు కూడా, అలాగే పౌలు రాసిన పత్రికలు కూడా ఎన్నో శ్రేష్టమైన మనకి వాక్యాలు అందించి మన యొక్క ఆత్మలను తృప్తిపరిచినందుకు ప్రభునామకి స్తోత్రాలు చెల్లిస్తాం. అంతేకాదు he has given a checklist finally. Our conversation, మన యొక్క సంభాషణ ఎలా ఉండాలంటే, is it true, is it essential, is it gracious? I think this is very, very touching, and personally I was been touched with this checklist. సో ఈ యొక్క చెక్లిస్ట్ మనము కలిగి మన యొక్క క్రైస్తవ జీవితము ప్రభు కొరకు సమర్పించుకుని మనము ముందుకు వెళదాం. అట్టి కృప ప్రభు మనకి దయచేయును గాక. ప్రభువుని ప్రియులారా, ఈ యొక్క కూడిక మనము ప్రారంభంతో ముగించుకున్నాం. మన మధ్య ఉన్న హుబ్లీ జాన్సన్ బ్రదరు క్లోజింగ్ ప్రే చేస్తారు. ఐ వుడ్ రిక్వెస్ట్ Brother Johnson from Ebba to close in prayer. Brother Johnson. Brother Johnson, you can unmute
బ్రదర్ జాన్సన్ ఉన్నట్లేదండి. Una, is there, brother? Is there? Okay. Okay. So I would request Brother Abraham Lincoln to close in prayer. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, దగల మా దేవ, మీకు ఘనమైన పవిత్రమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మరొక మారు మీ యొక్క సన్నిధిలో సంఘంగా సమాజంగా నేను మేము కుడి వచ్చి నేను మీ యొక్క దయగల మాటలు వినడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. నిజమైన దైవభక్తి మా యొక్క నైతికమైన జీవితాల్లో ఎలాగ ఉండాలో, అలానే మా సంభాషణలో ఎలా ఉండాలో మీరు జ్ఞాపకం చేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలయ్యా. అవును తండ్రి, ఆనాడు భక్తుల యొక్క జీవితాల్లో అది చాలా స్పష్టంగా ఉన్నది. నాయనా మరి ఈ యొక్క అంత్యకాలంలో జీవిస్తున్న మా యొక్క జీవితాల్లో కూడా అట్టి స్పష్టమైన దైవభక్తి మా జీవితాల్లో మేము కలిగి ఉండడానికి, మీకు ఇష్టంగాను మిమ్మల్ని సేవించే వారంగాను ఉండడానికి మీరు మమ్మల్ని బలపరచండి. మాత్రమే కాదయ్యా నాయనా, మా యొక్క సంభాషణలు కూడా నాయనా అవి ప్రతిబింబించేదిగా ఉండడానికి మీ సహాయాన్ని అనుగ్రహించండి. నేను అనవసరమైన సంగతులతో మా యొక్క సంభాషణలు నింపబడక నాయనా మీకు ఇష్టంగా ఉండడానికి మీ కృప అనుగ్రహించగలను ప్రార్థన చేస్తూ ఉన్నాం. నేను అందించిన మీ దాసును మీరు దీవించండి, మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాటలు మా హృదయాల్లో మా యొక్క జీవితాల్లో ఫలించడానికి మీ కృప అనుగ్రహించండి. నాయనా ఇలాగన మేమందరం కూడి వచ్చినప్పుడు నాయనా మీరు మమ్మల్ని దర్శిస్తూ అనేకమైన సంగతులతో మీరు మాతో మాట్లాడుతున్న బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి మా జీవితాలు అందుకు అనుగుణంగా ఉండడానికి మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. నాయనా ప్రతి లోటును మీరు సవరించండి నాయనా. దానికి కావలసిన ప్రోత్సాహం, దానికి కావలసిన ఆసక్తి మీరు మాకు అనుగ్రహించండి. కేవలం వినువారు మట్టుకు ఉండక నాయనా వాటిని అనుసరించి మీకు భయంకరంగా ఉండడానికి మీ కృప అనుగ్రహించడం ప్రార్థన చేస్తున్నాం. నాయనా మా ప్రియుల యొక్క అవసరతలు ప్రతి వారి నిమిత్తం మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నాయనా ముందు సమయాన్ని మరలా మేము సంఘముగా ఇలాగున కనబడుకోవాలంటే మీ కృపను కోరుకుంటూ కొద్ది మనం లేసే వారి పరిశుద్ధమైన నామమున అడిగి బతిమాలు వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం అన్మ్యూట్ చేసుకుందాం అందరము. బ్రదర్ Varghese John, we are once again thankful for you for having come over online and led us in the Bible study. And today's message was very deep and strong, and we really thankful for encouraging our souls and be a witness to the Lord Jesus Christ in the days to come. ప్రభువునందు ప్రియులారా, ప్రార్థన నడిపించిన బ్రదర్ జాన్ తిమోతి, అలాగే పాటలో నడిపించిన బ్రదర్ లోకేష్ వారి ఫ్యామిలీ, అలాగే బ్రదర్ వర్గీస్ జాన్, మరి బైబిల్ స్టడీ నడిపించిన దైవజనులకు, అలాగే తర్జుమా చేసిన బ్రదర్ రవి కుమార్కి, అలాగే క్లోజింగ్ ప్రేయర్ సంఘ పెద్దలు బ్రదర్ అబ్రహాం లింకన్ నడిపించినందుకు మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన ప్రతి ఒక్కరి ప్రభు నామములో వందనాలు చేసి మనము ఈ యొక్క కోడికని ఇందుతో మనము ముగించుకుందాం. దయచేసి మీరు అన్మ్యూట్ చేసుకోండి మీ యొక్క